ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, స్మాక్ డౌన్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సో, అట్లా నార్మల్‌గా ఎళ్ళిపోయింది. సో, స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో ఈ వీడియోలో మాట్లాడేద్దాం. స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే ట్రిక్ విలియమ్స్ వస్తాడు. సో, ఈరోజు ట్రిక్ విలియమ్స్ హోమ్ టౌన్‌లోనే ఈరోజు స్మాక్ డౌన్ జరిగింది. అందుకనే ట్రిక్ విలియమ్స్ స్మాక్ డౌన్‌ని స్టార్ట్ చేస్తాడు. లిలియాటి వస్తాడు. సో, వాళ్ళొచ్చి మన ట్రిక్ విలియమ్స్ చెప్తారన్నమాట. స్మాక్ డౌన్‌కి వెల్కమ్ చేస్తాడు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ గురించి మంచిగా మాట్లాడతాడు. సో, తను అక్కడ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటాడనమాట ట్రిక్ విలియమ్స్. అండ్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ కూడా వస్తారు. సో, వాళ్ళ గురించి కూడా మాట్లాడతాడు. సో, మా మమ్మీ నాకు మంచి అడ్వైస్‌లిస్తూ నన్ను ఈ టైప్‌లో చేసింది. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నన్ను ఒక సూపర్ స్టార్ లాగా ఈ రింగ్‌లో నిలబెట్టినారన్నట్టుగా ట్రిక్ విలియమ్స్ చెప్తాడు. అండ్ అంతలోనే మిజ్ వస్తాడు. సో, మిజ్ అండ్ కిట్ విలియమ్స్ ఇంటరప్ట్ చేస్తారు. మిజ్ వచ్చి ట్రిక్ విలియమ్స్‌ని ఎక్కిరిస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది డబ్ల్యూబీ అనుకుంటున్నారా? ఇంకేదైనా అనుకుంటున్నారా? లాస్ట్ వీక్ జింజర్ బ్రెడ్ మ్యాన్ ఫ్యూనరల్ జరిగింది. అసలేంది ఇదంతా? అండ్ నువ్వేసుకున్న మాస్కట్ నా కూతురు బర్త్‌డే గూడా అవసరం లేదు. నా కూతురు బర్త్‌డే పార్టీలో గూడా వద్దంటదన్నట్టుగా ఈ టైప్‌లో ట్రిక్ విలియమ్స్‌ని ఎక్కిరిస్తాడు. ఆయన రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకొచ్చిన తర్వాత లిలియాటి చెప్తాడు. "అసలు నువ్వెందుకు ఇంటరప్ట్ చేసినావు? అండ్ నువ్వు బ్యాక్‌లాష్‌లో డాన్ హౌజన్ చేతుల్లో ఓడిపోయావు. నీకు శాపం ఉందన్నట్టుగా లిలియాటి చెప్తాడు. అండ్ అప్పుడు మిజ్ ఏమంటాడంటే నాకు ఎటువంటి శాపం లేదు అన్నట్టుగా గట్టిగా అరుస్తారు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ మొత్తం ట్రిక్ విలియమ్స్‌కి సపోర్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత లిలియాటి అంటే ఆ టైనీ బాల్స్ అని మాట్లాడతారన్నమాట. సో, మనకొక స్టోరీ లైన్ ఉండే కదా! మిజ్‌కి చిన్న బాల్స్ ఉన్నాయని. సో, ఆ స్టోరీ లైన్ తీసుకొస్తారన్నమాట. నీకు చిన్న బాల్స్ ఉన్నాయి అన్నట్టుగా లిలియాటి మిజ్‌ని ఎక్కిరిస్తాడు. అప్పుడు మన మిజ్ ఏమంటాడంటే సో, "నువ్వట్లా మాట్లాడొద్దు. సో, మీరందరూ నోరు మూసుకొని" అన్నట్టుగా చెప్తాడు. అండ్ ఈరోజు మీ అమ్మ కళ్ళ ముందరనే నిన్ను కొడతాను అన్నట్టుగా ఈ టైప్‌లో అంటారు. సో, దాంతో మన ట్రిక్ విలియమ్స్‌కి కోపమొస్తది. ఆ కోపంలో కిట్ విల్సన్ పైన అటాక్ చేస్తాడు. ఆయన మిజ్ పైన కూడా అటాక్ చేస్తాడు. సో, మిజ్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్‌లో కెండో స్టిక్స్‌తో అటాక్ చేద్దామని చూస్తాడు మన మిజ్. కానీ లిలియాటి దాన్ని లాగేసుకుంటాడు. సో, లిలియాటి లాగేసుకుంటాడు. అండ్ కిట్ విల్సన్ పైన కూడా అటాక్ చేస్తాడు. సో, ఈ మ్యాచ్‌లో ట్రిక్ విలియమ్స్ విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ బ్రీ బెల్లా అండ్ పేజ్ వర్సెస్ కియానా జేమ్స్ అండ్ జూలియా మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఇది నాన్ టైటిల్ మ్యాచ్. టైటిల్‌ని డిఫెండ్ చేయలేదు. సో, ఈ మ్యాచ్ బాగానే ఉండే. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో బ్రీ బెల్లా అండ్ పేజే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ వస్తాడన్నమాట. కోడీ రోడ్స్ కాంట్రాక్ట్ లెటర్‌ని తీసుకొని వస్తాడు. అండ్ తీసుకొని వచ్చి ఆ రింగ్‌లో అంటే ఆ చైర్స్‌ని, టేబుల్స్‌ని అన్నిటిని సెట్ చేస్తాడు. యాక్చువల్‌గా అవి ముందే సెట్ అవి ఉంటాయి. ఒక కాంట్రాక్ట్ సైనింగ్ జరుగుతుందంటే అది ముందే సెట్ అయి ఉంటది. బట్ మన కోడీ రోడ్స్ వచ్చి అవన్నిటిని సెట్ చేసిండు. ఒక మెయిన్ ఛాంపియన్ వచ్చి అవన్నీ సెట్ చేసిండన్నమాట. సో, సెట్ చేసి ఇక గుంతర్‌ని పిలుస్తాడు. సో, ఇప్పుడు ఈ స్మాక్ డౌన్‌కి సైన్ చేయడానికి, ఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం సైన్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. నువ్వు వచ్చేసేయ్ గుంతర్ అన్నట్టుగా ఈ టైప్‌లో పిలుస్తాడు. పిలవగానే గుంతర్ వస్తాడు. సో, గుంతర్ వచ్చి ఏమంటాడంటే ఎక్కిరిస్తాడు కోడీ రోడ్స్‌ని. "ఇదంతా ఏందిరా బాబు! ఇప్పుడు నువ్వు ఇవన్నీ వచ్చి సెట్ చేసి ఈళ్ళందరి అటెన్షన్‌ని నీ పైనే ఉంచేలా చేసుకుంటున్నావు. ఇదంతా నీ కోసమే చేసుకుంటున్నావు" అన్నట్టుగా మన గుంతరు కోడీ రోడ్స్‌ని అంటాడు. అండ్ అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఏమంటాడంటే, "సో, కోడీ రోడ్స్ నీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఒక ప్రొఫెషనలిజం. సో, నీ నుండి నాకు కావాల్సింది ఒక ప్రొఫెషనలిజం. నువ్వు నన్ను పిలిచినావు కదా! సో, దాని ముందు ప్లీజ్ అని యాడ్ చెయ్యి. సో, ప్లీజ్ ఇక్కడికొచ్చి దీనిపైన సైన్ చేసి మ్యాచ్‌ని అఫీషియల్ చేసేయి" అన్నట్టుగా ఈ టైప్‌లో గుంతర్ కోడీ రోడ్స్‌కి చెప్తాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఇక మెల్లగా సరే ప్లీజ్ వచ్చేసి సైన్ చేసేయి అన్నట్టుగా అంటాడు. అండ్ గుంతర్ అయినా వినిపించుకోడన్నమాట. సో, దాంతో అప్పుడు ఇక రాయ్స్ కీస్ వస్తాడు. రాయ్స్ కీస్ డైరెక్ట్‌గా గుంతర్‌కి ఫేస్ టు ఫేస్ వచ్చి రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకొచ్చి నేను సైన్ చేస్తా అని చెప్తాడన్నమాట. సైన్ చేయబోతూ ఉంటాడు. అండ్ అంతలోనే గుంతర్ వచ్చి ఆ పెన్‌ని లాగేసుకుంటాడు. అండ్ మళ్ళీ రాయ్స్ కీస్ లాగేసుకొని సైన్ చేద్దామని చూస్తాడు. అండ్ మళ్ళీ గుంతర్ లాగేస్తాడు. ఇక అప్పుడే నిక్ కాలిస్ వస్తాడు. సో, నిక్ కాలిస్ వచ్చి ఇక మన ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్‌ని అఫీషియల్ చేసేస్తాడు. ఈరోజు స్మాక్ డౌన్‌లో గుంతర్ వర్సెస్ రాయ్స్ కీస్ మధ్యలో గెలిచినోళ్ళు క్లాష్ ఇన్ ఇటలీలో కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారు అని. సో, దాని తర్వాత మన నిక్ కాలిస్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటాడు. అండ్ నిక్ కాలిస్ వెనకాలనే గుంతర్ వెళ్తూ ఉంటాడన్నమాట. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో తామా టోంగా, సోలో సికోవా, షిన్సుకే నాకమోరా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో, తామా ఈరోజు నీకు మ్యాచ్ ఉంది. ఆర్ట్రూత్‌కి ఎలాగో ఇంజ్యూరీ అయిపోయిండు. మెడికల్లీ క్లియర్ లేడు. సో, నువ్వు ఈరోజు డేమియన్ ప్రీస్ట్‌ని చూసుకోవాలి అన్నట్టుగా చెప్తాడు. అండ్ సోలో సికోవా, టాలా టోంగా
మనం రాయ్స్ కీస్తో మాట్లాడదాం పదా అన్నట్టుగా వెళ్తారు. అండ్ అంతలోనే షిన్స్కే నాకమూరా వస్తాడు. సో షిన్స్కే నాకమూరా వచ్చి సేమ్ అదే పదాలు చెప్తూ ఉంటాడు. సో వదిలేసేయి అంతా వదిలేసి నువ్వు దూరం వెళ్ళిపో అన్నట్టుగా. సో అంతలోనే టాలా టోంగా వచ్చి షిన్స్కే నాకమూరా పైన అటాక్ చేస్తాడు. అక్కడ లావట్టి తెస్తాడు. అండ్ నెక్స్ట్ కార్మెలో హేజ్ అండ్ రికీ సెయింట్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ బ్యాక్ స్టేజ్లో సెట్ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్లో ఏమవుతుందంటే చీటింగ్ చేస్తాడు. అంటే ఆ రింగ్ రోప్స్ పైన కాళ్ళు పెట్టి రోల్అప్ చేస్తాడు అన్నమాట మన రికీ సెయింట్ కార్మెలో హేస్కి. అండ్ అప్పుడు రెఫరీ చూస్తాడు. రెఫరీ చూసి కౌంట్ చేయడు. సో దాని తర్వాత సేమ్ అదే రోల్అప్ చేస్తాడు మన కార్మెలో హేస్ రికీ సెయింట్ని. అప్పుడు కార్మెలో హేస్ ఆ రింగ్ రోప్స్ పైన కాళ్ళు పెడతాడు. బట్ రెఫరీ చూడడు. సో ఈ టైప్లో ఈ మ్యాచ్లో రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ మ్యాచ్లో కార్మెలో హేస్ విన్ అవుతాడు. అండ్ ఇక్కడతో ఎండ్ అవ్వలేదు అనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరగచ్చు. అండ్ నెక్స్ట్ డాన్ హౌజన్ది మళ్ళీ ఒకసారి చూపిస్తారు. సో సెట్ చేస్తాడు అనమాట. సో మినీ డాన్ హౌజన్స్ పని అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త దానికోసం చాలా పెద్ద దానికోసం పని చేస్తున్నాను అన్నట్టుగా డాన్ హౌజన్ చెప్తాడు. అక్కడ అవన్నీ సెట్ చేసి ఉంటాయి కదా. ఒక స్ట్రెచ్చర్ పైన ఒక మనిషి లాంటి దాన్ని తీసుకొస్తాడు. అండ్ అది ఎవరు అనేది మనకి క్లారిటీగా కనబడలేదు. సో అవన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాడు. సో అంతే చూపిస్తారు డాన్ హౌజన్ది. చూద్దాం మరి ముందు ముందు ఇంకెవరైనా వస్తారా డాన్ హౌజన్ టీంలో. అండ్ నెక్స్ట్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ టామా టోంగా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో బాగానే ఫైట్ చేసిండు టామా టోంగా అండ్ డేమియన్ ప్రీస్ట్. ఇంట్రెస్టింగ్గానే ఉండే ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో డేమియన్ ప్రీస్టే విన్ అయ్యిండు. అండ్ విన్ అయిన తర్వాత సోలో సికో వస్తాడు. సోలో సికో వచ్చి అటాక్ చేసేస్తారు. సమాన్ స్పైక్ కొడతాడు డేమియన్ ప్రీస్ట్కి. ఆర్ట్రూత్ రాలేదు ఈరోజు. సో బ్యాక్ స్టేజ్లో చెప్తాడు అనమాట డేమియన్ ప్రీస్ట్ ఆర్ట్రూత్కి, నువ్వు మెడికల్లీ క్లియర్ లేవు, రావద్దు అన్నట్టుగా. అండ్ అందుకనే ఆర్ట్రూత్ రాలేదు. అండ్ నెక్స్ట్ జేడ్ కార్గిల్, బీ ఫ్యాబ్, మిచిన్ వాళ్ళందరూ రింగ్లోకి వస్తారు. సో జేడ్ కార్గిల్ ఏమంటదంటే నేను ఇక్కడ లేనప్పుడు చాలా మంది ఇష్టం వచ్చినట్టు చేస్తారు. సో వాళ్ళే గొప్ప అనుకుంటారు. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోతారు అన్నట్టుగా చెప్తుంది జేడ్ కార్గిల్. అండ్ దాని తర్వాత నా దగ్గరికి నా ఛాంపియన్షిప్ వస్తుంది ఈ క్లాష్ ఇన్ ఇటలీలో అన్నట్టుగా జేడ్ కార్గిల్ చెప్తుంది. ఎందుకంటే నేనే ఇక చెప్తుంది కదా మన జేడ్ కార్గిల్ ఆ బిచ్ అనేవాడు. సో అలా చెప్తూ ఉంటుంది. అంతలోనే మన షార్లెట్ ఫ్లేయర్, అలెక్సా బ్లిస్ ఇద్దరు వచ్చేస్తారు. సో వాళ్ళిద్దరు వచ్చి చూడు ఇక్కడ నీ గురించి ఎవడు మాట్లాడట్లేదు, సో ఈ సిటీ మాది అన్నట్టుగా షార్లెట్ ఫ్లేయర్, అలెక్సా బ్లిస్ చెప్తుంది. అండ్ అప్పుడు జేడ్ కార్గిల్ ఎక్కిరిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు డ్యాన్స్ గర్ల్స్ అంటే బ్యాకప్గా వచ్చినారా రియా రిప్లీకి, మీరు డ్యాన్స్ గర్ల్స్ అన్నట్టుగా ఎక్కిరిస్తుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు రింగ్లోకి వస్తారు. రింగ్లోకి వచ్చిన తర్వాత ఏమంటారు అంటే సో చూడు ఇప్పుడు ఎవరికి మాట్లాడుకోవాలని లేదు, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి మాట్లాడితే చూడాలని వినాలని లేదు, మనం ఫైట్ చేస్తే చూడాలని ఉంది అన్నట్టుగా షార్లెట్ ఫ్లేయర్ అండ్ వాళ్ళు కూడా జేడ్ కార్గిల్ కూడా అదే చెప్తుంది అనమాట. సో మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో మన అలెక్సా బ్లిస్, షార్లెట్ ఫ్లేయర్ వర్సెస్ బీ ఫ్యాబ్ అండ్ మిచిన్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ అటాక్ చేస్తుంది అలెక్సా బ్లిస్ పైన. సో దాని తర్వాత సో డిస్క్వాలిఫికేషన్ ద్వారా ఈ మ్యాచ్లో విన్ అవుతారు. బట్ షార్లెట్ ఫ్లేయర్ వస్తుంది. షార్లెట్ ఫ్లేయర్ వచ్చి మన బీ ఫ్యాబ్ పైన, మిచిన్ పైన అటాక్ చేసేస్తుంది. బట్ జేడ్ కార్గిల్ ఏం ఇన్వాల్వ్ అవ్వదు. సో ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం మ్యాచ్ సెట్ అవుతుంది. సో అలెక్సా బ్లిస్, షార్లెట్ ఫ్లేయర్ అండ్ రియా రిప్లీ వర్సెస్ బీ ఫ్యాబ్, మిచిన్ అండ్ జేడ్ కార్గిల్ మధ్యలో 6 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈవెంట్లో గుంతర్ వర్సెస్ రాయ్స్ కీస్ మధ్య నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్లో మన సోలో సికోవా వస్తాడు. అంటే సోలో సికోవా చెప్తారన్నమాట ఈ మ్యాచ్ కంటే ముందు, చూడు రాయ్స్ కీస్ నువ్వు ఈ మ్యాచ్లో గెలవాలంటే నేను హెల్ప్ చేస్తాను, నీకు హెల్ప్ అవసరం, నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ఛాంపియన్షిప్ గెలిచేలా నేను చేస్తాను అన్నట్టుగా మన సోలో సికోవా రాయ్స్ కీస్కి చెప్తాడు. బట్ రాయ్స్ కీస్ ఏం పట్టించుకోవడం. అండ్ మ్యాచ్లో కూడా వస్తాడు సోలో సికోవా. అండ్ మ్యాచ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. సో మన గుంతరు స్లీపర్ హోల్లో పడేసిన రాయ్స్ కీస్ 2 సార్లు తప్పించుకుంటాడు. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో స్లీపర్ హోల్లో పడేస్తే ఏ సూపర్ స్టార్ అయినా పడిపోతారు. బట్ రాయ్స్ కీస్ లేచి 2 సార్లు తప్పించుకుంటాడు అన్నమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. అండ్ మళ్ళీ సోలో సికోవా ఆ చైర్ని తీసుకొని రాయ్స్ కీస్కి ఇస్తాడు. సో ఆ చైర్తో అటాక్ చేయి అన్నట్టుగా చెప్తాడు సోలో సికోవా. అండ్ అప్పుడు రెఫరీ కూడా కింద పడిపోయి ఉంటాడు. సో అప్పుడు ఇక మన రాయ్స్ కీస్ ఏం చేస్తాడంటే ఆ చైర్తో సోలో సికోవానే కొడతాడు. సోలో సికోవా పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు గుంతర్ అడ్వాంటేజ్ తీసుకొని పవర్ బాంబు కొడతాడు. గుంతర్ ఈ మ్యాచ్లో విన్ అవుతాడు. సో ఇప్పుడు క్లాష్ ఇన్ ఇటలీలో గుంతర్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది. సో ఈ మాత్రం దానికి ఆ ఫేవర్ని తీసుకురావడం ఎందుకు, ఆ ఫేవర్ని తీసుకొచ్చినాక డైరెక్ట్ ఆ ఫేవర్ మ్యాచ్ కోసం అఫీషియల్ అవ్వడం ఏంది.
అంటే కాంట్రాక్ట్ని సెట్ చేసుకోవడం ఏంది, ఆ ఫేవరే అది ఛాంపియన్షిప్ మ్యాచ్ కావాలని. సో మళ్ళీ ఇప్పుడు నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ పెట్టినారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. సో దీనిపైన మీరేమంటారు? అండ్ దాని తర్వాత గుంతర్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు రింగు రోప్స్ కార్నర్లో. అండ్ అప్పుడే కోడీ రోడ్స్ గుంతర్కి క్రాస్ రోడ్స్ ఇచ్చేస్తాడు. అండ్ ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో అంతగానం ఇంట్రెస్టింగ్గా ఏం లేకుండే, నార్మల్గానే ఉంది స్మాక్ డౌన్.